సార్ మార్కెట్లో మెడిసిన్, టాబ్లెట్స్, టానిక్స్ చాలా ఉన్నాయి. మేము తగ్గిస్తామని పోటీ పడి మరి ఉంటారు. కానీ షుగర్ తగ్గడము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ మంత్రాలు ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి సార్? అది తగ్గిస్తా ఉంటారు కానీ మరి ఇంత లక్షల మంది ఎలా పెరిగిపోతారు అందరు తగ్గిస్తుంటే? అది కాదు. ఏంటంటే దాన్ని పట్టించుకునే దానికన్నా మనం ప్రాక్టికల్గా ఏందని ఆలోచిస్తే కనుక ఇంట్లో ఎలా ఉంటుందంటే, మనం గట్ హెల్త్ అంటాం కదా. గట్ హెల్త్ అంటే ఓన్లీ పొట్ట వరకు కాదు, నోట్లో ఏదైతే ముద్ద పడిద్దో లేకపోతే ఫుడ్ పడిద్దో అక్కడి నుంచి మనం మోషన్ వెళ్ళే వరకు 21 ఫీట్ పొడుగు ఉంటుంది మన మొత్తం దానికి సంబంధించిన మొత్తం సిస్టమ్ అంతా కలిపి. ఇదంతా ఆరోగ్యంగా ఉండాలి. మరి నేచర్ మాత్రం ఏం చేస్తుంది, ఇదే ఆలోచించింది. ముందు వాటర్ తాగే దగ్గర నుంచి, అంటే వాటర్ ఇక్కడి నుంచే కదా పోతుంది, అది మొత్తం బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది కదా. మళ్ళీ దాని తర్వాత ఎక్కడి నుంచి పోవాలో అలా వెళ్తూ ఉంటుంది. కిడ్నీలు ఇదంతా క్లీన్ అయిపోతూ ఉంటుంది. పొట్టలో పడిన ఫుడ్ కూడా అంతే. అంటే ఈ సిస్టమ్ మొత్తం ఈ 21 ఫీట్ అనేది ఆరోగ్యంగా ఉందంటే మనం ఏ రోగాలు రావు మనకి. మనకి అక్కడ గట్ హెల్త్ అనేది అదే. మనకి గుడ్ బ్యాక్టీరియా మనకి రావటం, మళ్ళీ బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గిపోవటం అనేదే కదా. అలానే ఇది చేసేది ప్రతిదీ కూడా అది దృష్టిలో పెట్టుకుంటాం మనం. ఎక్కడ ఏది ఏమి ఇవ్వాలి, ఎలా తగ్గియాలి, దీన్ని పెట్టుకుంటాం. అందుకని ఇది వేరు, మీరు చెప్పేవన్నీ కాదు, ఇది వేరు. ఇదేంటంటే ప్రాక్టికల్. ఇది ప్రాక్టికల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతిరోజు వాళ్ళతో టచ్లో ఉండాలి, ప్రతిరోజు వాళ్ళకి చెప్పాలి, రిపోర్ట్స్ చూడాలి. ఇదంతా ఎట్లంటే ఒక హాస్పిటల్ లాగా ఉంటుంది మాది, ఒక నర్సింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ పద్ధతిలో మనం చేసేది. ఓకే, మన సిస్టమ్ సెట్ అవ్వాలంటే ఈ సిస్టంలోకి సిస్టమ్ అంతే.